ఫోటోషాప్ లో ఎఫెక్ట్ ఎలా చేయాలి ఇప్పుడైతే చూద్దాం. సో ఫోటో అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటాం. దానికోసం టీ అయితే ప్రెస్ చేశాను. సో టెక్స్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ టెక్స్ట్ సైజ్ అయితే పెంచుకుందాం. దానికోసం కంట్రోల్ టీ అయితే ప్రెస్ చేసి ఇలా అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను సైజ్ అనేది. వన్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత లేయర్స్ లో మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చింటామో దాన్ని వచ్చేసి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది చేయాలి. చేసిన తర్వాత కంట్రోల్ టీ అయితే ప్రెస్ అయితే చేయండి. చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇస్తే మనకు వచ్చేసి ఇక్కడ ర్యాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్ అయితే చేసుకోండి షేప్ అనేది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లేయర్ ప్యానల్ లో మనం వచ్చేసి ఏదైతే టెక్స్ట్ ఇచ్చింటామో దాని మీద కంట్రోల్ అయితే ప్రెస్ అయితే చేయండి. ఇలా అయితే వస్తుంది. దాని తర్వాత లేయర్ ప్యాన్ ని హైడ్ అయితే చేయండి. చేసిన తర్వాత మనం వచ్చేసి ఏదైతే లేయర్ ఉంటుందో ఆ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక మాస్క్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేయాలి. ఏంగానే మనకి వచ్చేసి ఇలా ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లేయర్ లో ఇంకొక లేయర్ అయితే యాడ్ అయితే చేసుకుందాం బ్యాక్గ్రౌండ్ కింద. దానికి వచ్చేసి ఏదో ఒక కలర్ అయితే ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత మనం ఏదైతే మాస్క్ ఇచ్చింటామో దాని మీద క్లిక్ అయితే ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత బ్రష్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. షార్ట్ కట్ వచ్చేసి బి అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వచ్చేసి కలరింగ్ అయితే ఇవ్వాలి ఇలా. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫోటోషాప్ ట్యూటోరియల్ కోసం మన పేజ్ ని ఫాలో అయితే అవ్వండి.